హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో, చాలామంది అడుగుతున్నారు కదా కుకింగ్ వీడియోస్. ఏదో మాకు తెలిసినంత వరకైతే నేను తీస్తున్నాను. ఈరోజైతే ఫిష్ తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. సో, లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పచ్చిమిర్చి, కొరియాండర్, జింజర్, గార్లిక్, చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ కొరియాండర్ పౌడర్ అండ్ చింతపండు అండ్ లెమన్ జ్యూస్. ఈ అన్ని ఐటమ్స్‌ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫిష్‌ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. దానికి కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు రసం అండ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ ఏసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా పేస్ట్, ఆ పేస్ట్‌ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా కాదు, కొంచెం స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఫిషెస్ కదా, గట్టిగా అనకూడదు. దీన్ని బాగా మ్యారినేట్ అవ్వడానికి వదలాలి. మేము దాదాపు ఒక 3-4 అవర్స్ అయితే వదిలాము మ్యారినేషన్ కోసం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ తవా ఫ్రైకి మనం ఎటువంటి ఎక్స్ట్రా పౌడర్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యారినేషన్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ మీద ఇలా ఫిషెస్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. అసలు ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మేమైతే మాక్సిమం ఇదే చేసుకుంటాము. అండ్ తవా ఫ్రై కాబట్టి ఇది మాడిందని అయితే అనుకోకండి. కొంచెం ఫ్రై అయింది అంతే. సో దట్ ఇలా తింటే చాలా బాగుంటుంది. మీకు చేపల పులుసు నచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, తవా ఫ్రై మాత్రం ట్రై చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. అండ్ నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. నాకు చాలా 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 నచ్చింది. యాక్చువల్‌గా నాకు ఫిష్ అంటే కూడా చాలా ఇష్టము. సో, ఫిష్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి తవా ఫ్రై చేసుకొని తినండి. మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం ఇప్పుడు 250,000 ఫ్యామిలీ అయితే అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 250,000 సబ్స్క్రైబర్స్. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.